ఓం నమ శివాయ. శివోహం. ఈశ్వర, పరమేశ్వర, జగదీశ్వర పాహి మాం రక్షమ. నాగేంద్రధరాయ త్రిలోచనాయ భస్మాంగధరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ సదాశివాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. శివోహం. శివోహం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అంటే నాగేంద్రుణ్ణి హారంగా ధరించినటువంటి ఓ పరమేశ్వర. అంటే సర్పాలు సహజంగా మహావిష్ణువు శేషశయనుడు, అంటే ఇవి సర్పం మీద పడుకుంటాడు. ఈశ్వరుడు మెడలో పామును ఎప్పుడు ధరించే ఉంటాడు. అంటే ఈ సర్పాలు అనేటివి మానవ జీవితంలో అవి కూడా ఒక ఉన్నతమైనటువంటి గుణం కలిగినటివిగా ఉన్నాయి. ఎందుకంటే సర్పాలకు భక్తి ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఎక్కువ ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది. వాటికి అనవసరంగా మానవులనవి ఏవి కూడా మానవుడిని సంపవు, కాటు వేయు, మానవుల జోలికి రావు, అలికిడి వింటే వెళ్ళిపోతాయి. కాకుంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఒకటి, ఈ నాగేంద్రుడు, నాగుపాము అనేటివి ఎక్కువ కాలం జీవించే జంతువులు. అంతేకాకుండా వాటిలో శ్వాసక్రియ కూడా అనంతమైన శ్వాసను తీసుకొని కొన్ని సంవత్సరాల వరకు ఆహారం లేకుండా జీవిస్తూ ఉంటాయి. ఆ శ్వాస ఎంత తీసుకుంటుందంటే అతి ఉన్నతమైనటువంటి శ్వాసజీ ఏది అంటే నీళ్ళలో తాబేలు కూడా చాలా కాలం జీవిస్తుంది. పాము కూడా చాలా కాలం జీవిస్తుంది. ఎందుకంటే శ్వాసే ఆహారంగా జీవిస్తూ ఉంటుంది. కనుక ఈ నాగేంద్రధర అయిన విఘ్నేశ్వరుని చుట్టూ కూడా నాగుపాములే ఉంటాయి. పాములు అనేక మంది మన యొక్క దేవతలు ఈ యొక్క నాగసర్పాన్ని పూజించడం అనేది అందులో ఉన్నతమైనటువంటి గుణాలు ఉన్నాయి ఆ వాటిలో. కనుక ఈ నాగేంద్రుడు, శేషశయనుడు, ఆదిశేషుడు వీళ్ళంతా కూడా అమితమైనటువంటి ఈ యొక్క శ్వాస శక్తిని కలిగి మానవులకు ఆ శ్వాస ద్వారా ఒక జ్ఞానాన్ని బోధిస్తారు. శ్వాసలోనే నీ యొక్క ధ్యాస ఉంటే, శ్వాసే నీకు ఆధారమైతే, శ్వాసే నీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది అనేది మనకు తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే యోగశాస్త్రంలో ప్రాణాయామ అతి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయింది. ప్రాణాయామ నిత్యం సాధన చేస్తున్న వారికి ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు నాగేంద్రహార త్రిలోచనాయ. త్రిలోచన అంటే మీ లోచనము అంటే చూడడం. ఏం చూడడం? రెండు కళ్ళతో మామూలు మనం చూస్తాం, కానీ పరమేశ్వరుడికి మూడో కన్ను ఉంది, త్రినేత్రం. అది మహా అగ్నిజ్వాలలతో ఉంటుంది. ఒక్కసారి తెరిస్తే సృష్టి భస్మీపటలం అయిపోతుంది. అంతటి జ్ఞానశక్తి అందులో ఉంటుంది. అంటే అది నిప్పులు కురిపిస్తుందంటే అర్థమేమి? అనంతమైన జ్ఞానం ప్రకాశిస్తుందని. ఆ జ్ఞానంతో సృష్టి అంతా నింపేస్తుంది అన్నమాట. అదే ఆయనకి కోపం వస్తే, ఆగ్రహం వస్తే ఆ మూడవ కన్ను ఈ యొక్క సమస్త సృష్టిని భస్మీపటలం చేస్తుంది. అందుకే ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే లయం అంటే ఏమి? అన్నిట్లో కలిసిపోవడం. అంటే సృష్టి అంతా ప్రళయకాలంలో ఒకటైపోతుంది. ఒక చిన్న బంతిలాగా ఏదో అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది. సో ఈ సృష్టి లయకారకుడు పరమేశ్వరుడు. ధరాయ మహేశ్వరాయ. భస్మాంగం అంటే ఏమి? ఆయన ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు. బూడిద ఎందుకు పూసుకోవడం? బూడిద అంటే తెల్లనిది, పవిత్రమైనటువంటి ఒక మహామహిమ కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానస్వరూపము. ఆయన నిరాడంబరుడు. ఆయనకి ఆభరణాలు అన్నీ ఏం పర్లేదు. రుద్రాక్ష మాలలు ఒళ్ళంతా దీపోది ధరించి ఉంటాడు. భస్మాంగధరాయ మహేశ్వరాయ. నువ్వు భస్మాన్ని ధరించావు,
అది ఎట్లాంటిది? మహేశ్వరం అంటే మీ సృష్టికంత ఆధారభూతమైనటువంటి ఈశ్వర శక్తి. ఈశ్వరుడు సృష్టి అంతా నిండి ఉన్నందుకు కారణం ఏమిటంటే దూరపు కొండలా కనబడతాయి, మనకు తెల్లగా నున్నగా కనబడతాయి. ఏది చూసినంతా కూడా తెలిపే. తెల్లని కాంతిలో నుంచి ఏం పుడుతుంది? సప్తవర్ణాలు వస్తుంది, ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. కనుక అన్ని వర్ణాలు తెలుపులోనే ఉంది. తెలుపు పవిత్రకు గుర్తు. ఆ తెల్లటిదనం అనేది మనకు పరమ ప్రీతి, శాంత ప్రీతి మనల్ని ప్రశాంతంగా ఉంచడానికి మనం ఎప్పుడు కూడా ఉంటుంది. అంతేకాకుండా శత్రువులను వస్తే తెల్ల జెండా కూడా ఎత్తేస్తారు. అంటే మీ శత్రువుని తెచ్చుకునే శక్తి లేనప్పుడు తెల్ల జెండా పట్టుకొని అయ్యా మమ్మల్ని మన్నించు, నువ్వే కాపాడు, అలా పరమేశ్వరుడు పెట్టుకోవడం. పరమేశ్వరుడు ముందు మనం ఎంత కనుక మనం తెల్ల జెండా పెట్టుకున్నామంటే ఆయన ఓహో వీడు భక్తుడుగా ఉన్నాడు పో అంటాడు. కనుక పరమేశ్వర తత్వం అంతా ఇంత కాదు. ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరమయమే. శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. నిత్యము అతి పవిత్రంతో. శుద్ధము అంటే ఏమి? శుద్ధి అంటే ఏమి? ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేల, బాండశుద్ధి లేని పాకమేల, సుధావిరామ ఇంద్రుడు. కాబట్టి చిత్తము లోపల ఏ మలినములు ఉండకుండా ఉంటే అది పవిత్రంగా మారుతుంది. దాన్ని పవిత్రత అంటారు. పవిత్రత అంటే అర్థం ఏమి? లోపల ఏ చెడు ఆలోచనలు, చెడు గుణాలు ఉండకూడదు. అలా పరమేశ్వరుడు ఎప్పుడు కూడా నిత్యాయ, నిత్యము, శుద్ధాయ, పరిశుద్ధాయ అంటే పరిశుభ్రమైనటువంటి అంటే పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉంటాడు. దిగంబరాయ అంటే ఆయన జంతు చర్మం ధరించి శరీరం అంతా కూడా ఆ చర్మంతో నిత్యం డబరకం అన్ని చేతులు త్రిశూలంతో ఉంటాడు ఆయన. దిగంబరాయ. తస్మై నకారాయ నమశివాయ. తస్మై నకారాయ నమశివాయ. నకారం అంటే ఆకారం, సర్వాకారము, సమస్తమునిలో ఉండేటువంటి ఆకారం అంతా కూడా ఈ జగత్తు నిండి ఉంది. కనుక తస్మై నకారాయ, మాకందరికి నీవు ఆరాధ్యుడవు, మాకందరికి పూజనీయుడవు. తస్మై నకారాయ నమశివాయ. నమశివాయ. నమస్కారము అనేది దాసుడి తప్పులు దండంతో సరి. అందుకు నీకు నిత్యము మేము నమస్కరిస్తాము. పరమేశ్వర పాహిమో. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.